అట్లా. హరి గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధోః సలిలం సలీలం యశోకమన్యం జనకాత్మయాయాః ఆదాయ తేనైవ దదాఖలంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వామాంకస్థిత జానకీ పరిలసత్కోదండ దండంకరే చక్రం చోద్ధకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిముద్రి స్థితం కేయూరాది విభూషితం రఘుపతి సౌమిత్రియుక్తం భజే. రామాయణం కథంతా కలిపి ఒక శ్లోకంలో ఉన్నటువంటి విశేషం ముందు చెప్పుకొని తర్వాత మనం అధ్యయనం చేద్దాం. ఆదౌ ఆదౌ రామ తపోవనాదిగమనం ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం వైదేహీహరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దహనం పశ్చాత్ రావణ కుంభకర్ణహరణం ఎతతి రామాయణం. రామాయణం కథంతా ఒక శ్లోకంలో చెప్పుకుంటూ వచ్చేశారు. ఆదౌ రామ తపోవనాదిగమనం, మొట్టమొదటి కార్యక్రమం రామలక్ష్మణులు అడవికి వెళ్ళారు అన్నాడు. తర్వాత హత్వా మృగం కాంచనం, మాయలేడిని సంహరించాడు. వైదేహీ హరణం, రావణాసురుడు వైదేహిని హరణం, అదొక ఘట్టం. జటాయుమరణం, జటాయువుని వధించాడు ఆ రావణాసురుడు, అంటే జటాయు మరణించింది, అదొక ఘట్టం. సుగ్రీవ సంభాషణం, సుగ్రీవుడితో మాట్లాడటం, స్నేహం చేసుకోవటం, ఇదంతా కార్యక్రమం, అదొకటి. వాలి నిగ్రహణం, వాలిని వధించడం, అదొక ఘట్టం. తర్వాత సముద్ర తరణం, ఆంజనేయ స్వామి వారు సముద్రాన్ని లంఘించటం. ఆ తర్వాత ఆయన లంకాపురీ దహనం, లంకను తగలబెట్టాడు. ఆ తర్వాత పశ్చాత్ రావణ కుంభకర్ణహరణం, ఆ తర్వాత చివరికి రావణ కుంభకర్ణులను రామచంద్రమూర్తి సంహరించాడు. ఇదండి అసలు ముఖ్యమైన ఘట్టాలు. ఏతద్ధి రామాయణం. ఇది నేను జెర్సీలో అక్కడ వచ్చినప్పుడు అక్కడ ఒక మందిరం ఉంటే రోజు వాళ్ళు ఇది ప్రార్థనా శ్లోకంలో చదువుతుంటారు. ఇది చెప్పుకున్నప్పుడు మొన్న గుర్తుకు వచ్చింది అనమాట. ఇదనమాట, ఇదంతా ఏంటనమాట, ఈ శ్లోకం అంతా ఒక్కసారి రామాయణ కథ అంతా గుర్తు తెచ్చుకోవటము అనేటువంటిది ఈ శ్లోకంలో అదనమాట. ఇక ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ అధ్యయనంలో అరణ్య కాండలో మాయలేడిని చూడటం, సీత కోరటం, ఇదనేటువంటి ఘట్టంతో ప్రారంభం అవుతున్నది ఇది ఇక్కడ. ఇప్పుడు ఆ మాయలేడి ఎలా ఉన్నది అనేటువంటి విషయం అంతా కూడా ఆ వర్ణన చాలా గొప్ప విశేషం. ఎందుకంటే ఈ మాయలేడి వర్ణన అనేటువంటి చాలా గొప్పది. ఎందుకు చేస్తున్నాడో సంగతి కూడా వస్తుంది. సరే, ఈ మాయలేడి కావటం అనేటువంటి ముందు ఘట్టం అంతా మనం తెలుసుకున్నాం. అంటే రావణాసురుడు మారీచుడి దగ్గరికి రావటం, రావణాసురుడు తన యొక్క పన్నాగం అంతా
ఎలా మోసం చేద్దాం అనేటువంటిదంతా చెప్పాడు. ఆ మోసం చేసి సీతను అపహరించాలని. అందుకని మారీచుడు చెప్పాడు, మంచి మాటలు చెప్పాడు. రాముడు అంటే ఏమనుకున్నావు, రామ విగ్రహవాన్ ధర్మ, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి నువ్వు చస్తావు, నీ ఇష్టం, రాముడి జోలి బాబాకు అని అన్నాడు. అంటే ఎన్ని మాటలు చెప్పినా వెళ్ళలేదు. ఈ రావణాసురుడు అన్నాడు చివరికి, నేను చెప్పిన పని చేశావంటే నా రాజ్యంలో సగభాగం నీకు ఇస్తా, లేదు చేయవనుకో, నా మాట వినవనుకో నిన్ను చంపేస్తా అన్నాడు. అప్పుడు ఆయన నీ చేతిలో తెచ్చేదానికన్నా రాముడి చేతిలో తెచ్చడం మంచిది అని, సరే ఆ విధంగా చేస్తానని ఆ విధంగా వెళ్ళి ఆ ఆశ్రమం దగ్గర ఈ మారీచుడు లేడు రూపం ధరించి తిరుగుతూ ఉన్నాడు. ఇదనమాట ఇక్కడ ఈ కథలోకి వచ్చినటువంటిది అనమాట. అక్కడ తిరుగుతూ ఉన్నటువంటి ఆ సందర్భంలో వీళ్ళిద్దరు అంటే మారీచుడు, ఈ రావణాసురుడు ఆశ్రమానికి దగ్గరలో అరటి చెట్లు చాలా ఉన్నాయి, అరటి చెట్ల గుంపు బాగా. అక్కడికి వచ్చారు వీళ్ళు. చూసి అరటి చెట్ల పక్కనే నిలబడి మాట్లాడుకొని, సరే నువ్వు వెళ్ళు మారీచుడా, మాయలేడిగా నిలిచాడు. వాడు మాయలేడి అయ్యి వచ్చేసేసాడు. ఈయన గారు మాత్రం అరటి చెట్ల దాక్కుని ఎక్కడో ఒక చోట కూర్చున్నాడు. ఎవరు, ఈ రావణాసురుడు. ఇప్పుడు మాయలేడిని వర్ణిస్తున్నారు. ఏమిటంటే చాలా ఆశ్చర్యంగా ఉంది, అద్భుత దర్శనము. దాని శృంగములు ఎలా ఉన్నాయంటే, శృంగముల యొక్క చివర సన్నంగా ఉంటాయి కదా జింక కొమ్ములు, ఆ కొమ్ములుట శ్రేష్టములైన మణుల వలె ఉండెను. మణులు ఎట్లయితే ప్రకాశిస్తున్నదో అట్లా ఉన్నదిట. అది ఒకప్పుడు ఎర్రని ముఖము, ఎర్రని పద్మము వంటి ముఖంతో ప్రకాశిస్తున్నది. మరొకప్పుడు నల్ల కలువ వంటి అందమైనటువంటి ఆ పుష్పంతో ప్రకాశిస్తున్నది అని ఈ విధంగా వర్ణిస్తూ, ఆ దాని యొక్క తోక ఉన్నదే, ఆ తోక ఇంద్రాయుధముతో అని పైకి అలా ఎత్తి ఉన్నదనమాట. ఆ తోక అంటే ఏంటనమాట, అంగాంగ అంత అవయవాలన్నీ కూడా ఎంతో మనోహరంగా ఆకర్షణీయంగా ఉన్నాయి అని చెప్పడం దీనిలో. ఈ మాయలేడి ప్రలోభ పెట్టాలి. ఎవరిని ప్రలోభ పెట్టాలి? సీతను ప్రలోభ పెట్టాలి. ఆ సీతను ప్రలోభ పెట్టడానికి వివిధములైనటువంటి వేషాలు వేస్తూ ఉన్నది ఇది. సరే, ఇప్పుడు అరటి చెట్లలోనికి వెళ్ళి రావటం, ఈ విధంగా అటు ఇటు గంతులేయటం, ఇవన్నీ చేస్తున్నది ఇది ఈ మాయలేడి. ఇప్పుడు ఈ సందర్భంలో మాయలేడి జింక ఉంది కదా, సహజమైన జింకలు ఉన్నాయి అక్కడ. ఇక్కడ ఒక తేడా చూపిస్తున్నాడు. ఏమిటనంటే, ఈ మాయలేడి ఈ సహజమైన జింకలు ఉన్నాయి వాటితోటి పాటు తిరగటం మొదలు పెడుతున్నప్పటికీ ఆ సహజమైన జింకలు కనిపెట్టి అవి ఏం చేసినాయి అంటే ఈ మాయలేడి వెంట పడ్డాయి, తరుగుతున్నాయి. చదివేటప్పటికి ఈ మాయలేడి మారీచుడు పరిగెత్తుకుంటూ భయంతో ఉన్నట్టుగా పరిగెత్తుకుంటూ పోయి ఆ ఆశ్రమంలో దూరటం, మళ్ళీ రావటం, ఇది ఇట్లా ఉంది అనమాట. ఇది ఒక వేషం, ఇదంతా విడేస్తున్నాడు. ఇట్లా చిత్ర విచిత్రంగా గంతులు వేస్తూ ఆ మారీచుడు మాయలేడి తిరుగుతూ ఉన్నాడు అని అనమాట. ఈ మాయలేడి ఉన్నాడు, ఈ మారీచుడు అనేటువంటి వాడుట, వీడు ఈ మృగములను వధించుట యందు ఆసక్తి కలవాడు. అంటే అర్థం ఏంటి, వీడుట జింకలను తినటానికి ఈవిడ జింక వేషం వేస్తాడు అనేటువంటి ఒక లక్షణం ఉంది వీడి దగ్గర. ఒకటి, జింకల్ని తినటానికి వీడు కూడా జింక అవుతాడు. వీడు కూడా జింక అయ్యి ఆ జింకల్లో కలుస్తాడు. ఆ జింకల్లో కలిసి వీడు కొమ్ములతోటి ఆ జింకని పొడిచి చంపేసి తింటుంటాడు. ఇది వీడి వేషం. ఇది అట్లా వీడికి అలవాటు. ఇప్పుడు ఆ రూపాన్ని కప్పిపుచ్చుకున్నాడు. ఇప్పుడు పొడుచుకొని తినడం అక్కర్లేదు. ఇప్పుడు ఏంటనంటే ఆ రూపాన్ని కప్పిపుచ్చుకొని ఇప్పుడు వేషాలు వేస్తున్నాడు వీడు. వాటిని భక్షించటం లేదు. ఎప్పుడు ఏం చేసినమాట వాటిని తినేటువంటి వాడు ఇప్పుడు అది తింటలేదు. వాటిని అసలు స్పృశించటం కూడా లేదు. అట్లా ఇట్లా ఈ సందర్భంలో అలా అది తిరుగుతున్నది ఆ లేడీ, మాయలేడి. ఆ సందర్భంలో సీత చూసింది ఆ మాయలేడిని. ఆశ్చర్యంతో ఇక చాలా విశేషమైనటువంటి శబ్దాలు వాడాడు. ఆ మాయామృగము కూడా సీతను చూస్తూ ఆ వనమును ప్రకాశింపచేస్తూ చిత్ర విచిత్ర గతులలో సంచరించెను.
అది చిత్ర విచిత్ర గతులు, నడకలు. మనస్సును ఆకర్షించటానికి ఎన్ని వేషాలు వేయాలని అన్ని వేషాలు వేస్తున్నాడు వీడు. చాలా ఆశ్చర్యంగా చూస్తున్నదాన్ని చూసి ఇక ఇప్పుడు సీత ఏమంటున్నది, ఆ మాయలేడి నాకు కావాలి అని అంటున్నది. దానికి ఈ సందర్భంలో వీళ్ళ సంభాషణ ఏం సాగుతుందో చూద్దాం. సాయుధుడైన లక్ష్మణుని పిలిచెను, వారు వచ్చి మృగమును చూచిరి. అంటే ఏమిటనమాట, ఆమె అన్నది చూడండి, ఆ మృగాన్ని చూడండి అనేటప్పటికల్లా ఈ రామలక్ష్మణులు చూశారు. ఏమిటి, ఆ మృగాన్ని చూశారు. అప్పుడు లక్ష్మణుడు ఏమంటున్నాడు, ఇది ఇక్కడ కావాలి విశేషం. లక్ష్మణుడు ఏమంటున్నాడంటే, మాయామృగమును చూచి రామునితో ఈ విధంగా అంటున్నాడు, ఈ మృగము మారీచుడే, తిరుగులేదు అని చెప్పేశాడు. ఈ పాపాత్ముడు వివిధ రూపంలో ధరించి వేటకు వచ్చిన రాజును సంహరిస్తున్నాడు. ఇతడు మాయలలో నేర్పరి, పెద్ద మాయలలో పెద్ద మాయగాడు వీడు అని లక్ష్మణుడు యథార్థం చెప్పేశాడు. ఇప్పుడు ఒక రకంగా చెప్తున్న యథార్థవాది లోక విరోధి అంటారే, ఇప్పుడు అదే రాబోతున్నది. యథార్థవాది లోక విరోధి అన్నట్టుగానే ఈ లక్ష్మణుడు నిజం చెప్పేశాడు. వీడు అసలు రాక్షసుడండి, మారి చూడండి అని చెప్పేశాడు. వీడు వివిధ రూపాలు ధరిస్తే వేటకు వచ్చిన రాజుల్ని సంహరిస్తుంటాడు. వీడు జింక రూపం ధరించి ఉంటాడు. ధరించి ఉండేటప్పటికే జింకే కదా అని రాజులు వేటాడటానికి వస్తారు. వచ్చినప్పుడు వీడు ఏం చేస్తాడని అంటే, వీడు వాళ్ళని చంపుతాడు, రాజుల్ని చంపుతాడు. వీడు వచ్చిన రాజుల్ని, వీడి దగ్గర ఉన్నటువంటి ఎంత మాయగాడో వీడు, ఇదిటే వాడి పని. అట్లా ఎంతమంది రాజుల్ని చంపేశాడు వీడు. ఈ మాయలేడి, ఈ మారీచుడు చాలా మంది రాజుల్ని చంపేశాడు వీడు అని ఈ విధంగా చెబుతున్నాడు అనమాట. కాబట్టి ఇది భూలోకంలో ఉండదు ఇటువంటి దశలో, ఇదంతా రాక్షస మాయ, ఇందులో సందేహం ఏమి లేదు అని అన్నాడు. ఇక్కడ విశేషం ఏమిటి, మాయని గుర్తుపట్టాడు ఎవరు, లక్ష్మణస్వామి గుర్తుపట్టాడు. లక్ష్మణస్వామి మాయను గుర్తుపట్టాడు. ఆ గుర్తుపెట్టిన దానికి ఏమంటున్నారంటే, విశుద్ధమైనటువంటి జీవాత్మ మాయను గుర్తిస్తుంది, అది అర్థం. విశుద్ధమైనటువంటి మన యొక్క జీవుడు ఉన్నాడు మనలో, మన ఆత్మ బాగా నిర్మలమైనటువంటిది. అటువంటిది ఏం చేస్తుందంటే మాయను గుర్తుపడుతుంది. ఇది మాయా, ఇది మాయా జగత్తు. ఈ మాయా జగత్తులో మనము మిళితం కాకూడదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక మ్యాజిక్ చేసేవాడు ఉంటాడు, కాసేపట్లో సృష్టించేస్తాడు. అబ్బాయి నీకేం కావాలి, ఓ పండు కావాలా, ఇదిగో ఇట్లా అంటాడు, ఓ పండు ఇస్తాడు. అబ్బాయి నీకేం కావాలి, ఇది అన్ని ఇచ్చేసేస్తాడు. ఇచ్చేసాడే, బాగానే ఉంది, నిజంగానే శాశ్వతంగా ఉన్నాయా లేవు, ఏందో మరి ఆ కాసేపు ఉన్నట్టే ఉంటాయి, అంత వచ్చేసినట్టే, అంతా కూడా మ్యాజిక్ అంతా మాయ. ఇదంతా మాయరా, ఇది నిత్యం కాదు అని ఎవడు కనిపెడతాడు అని అంటే, ఆత్మతత్వం ఉన్నటువంటి వాడు కనిపెడతాడు అది చెబుతున్నాడు. ఇది ఆత్మతత్వం ఉన్నటువంటి వాడు మాయని కనిపెట్టి, మాయ అనేటువంటిది అశాశ్వతము, దానిలో నిమగ్నం కాకూడదు మాయలో అని మనకు ఉపనిషత్తు చెబుతున్నది అనమాట. కాబట్టి ఇక్కడ మాయలో పడిపోయినారు ఎవరు, సీత పడిపోయింది, రాముడు కూడా పడిపోయినాడు, లక్ష్మణుడు మాత్రం మాయలో పడలేదు. ఇది ఏమిటి, ఎందుకు వచ్చింది ఏమిటి అంటే, దీనిలో కర్మానుభవం వచ్చినప్పుడు, ఆ కర్మ అనుభవించాల్సి వచ్చినప్పుడు మనం మంచి మాటలు ఏమన్నా చెబితే అవి వాళ్ళకు రుచించకపోగా మనల్ని దూషిస్తారు. మనం మంచి చెప్పామనుకో దూషిస్తారు. నేను బాగుపడటం నీకు ఇష్టం లేదా అంటారు పైగా చివరికి. అంటే ఏంటనమాట, ఆ చెడు కార్యం దుష్టమైనటువంటిది అది వచ్చినప్పుడు, కర్మల అనుభవం వచ్చేటప్పటికి వాళ్ళని అంత మాట మాట్లాడతారు. మంచి చెప్పేవాడిని ఎంత ఇదిగా దూరంగా చూస్తారో చూసుకోండి. అదే ఇక్కడ జరుగుతున్నది. ఇదే రామాయణంలో తెలుసుకోండి అని దీనిలో విశేషం చెబుతున్నాడు. ఇక్కడ
లక్ష్మణస్వామి యథార్థం చెబితే, మాయను గుర్తుపెట్టి చెబితే, సీత అర్థం చేసుకోకుండా వినకుండా ఏం మాటలు మాట్లాడిందో ఇప్పుడు వస్తున్నది. అట్లా అనమాట. సరే, ఆ సందర్భంలో ఆ మృగం యొక్క చర్మాన్ని నేను తీసుకొని రావయ్యా అని రాముడితో అన్నది. ఇంకా ఈ సందర్భంలో ఏం చెప్తున్నది, లక్ష్మణుడు ఏమంటున్నాడు, మారీచుడు వాడంతా మోసం అని చెబుతుంటుంటే అప్పుడు ఆ సీతట లక్ష్మణుని మాటలకు అడ్డు తగిలి, లక్ష్మణుని మాటలకు అడ్డు తగిలి రామునితో ఈ విధంగా ఉంటుంది. ఏ విధంగా? ఆర్యపుత్ర, అందమైన ఈ మృగము నా మనసును హరించుతున్నది. మహాబాహు, దీనిని పట్టి తీసుకొని రమ్ము. ఈ మృగము నా మనస్సును హరించుతున్నది, దీన్ని తీసుకొని రండి అని అంటుంది. మరి భార్యని అడిగింది కాబట్టి భర్త తీసుకొని రావాలి. తీసుకొని వస్తేనే కదా సంతోషంగా ఉండేదేమే. ఆ మాయలేడి యొక్క వర్ణనంతా కూడా చెబుతున్నాడు. ఇట్లా ఈ మాయలేడిని అక్కడ మనం రిటర్న్ వెళ్తాం కదా, అయోధ్యకి వెళ్ళినప్పుడు మాయలేడిని తీసుకొని పోతాం. ఈ జింకని తీసుకొని వెళ్ళి అక్కడ చూపిస్తాం భరతుడికి. ఇదిగోనే మంచిది, బ్రహ్మాండమైనటువంటి వస్తువు ఒకదాన్ని పట్టుకొచ్చాం మేము, ఎప్పుడు చూడలేదు, మనం చూసుకో ఈ జింకనే అనొచ్చు. కనీసం జింక చిక్కకపోతే దాని చర్మం అన్న తీసుకురా, చంపేసి దాన్ని అని అన్నది. ఇప్పుడు ఏం చెబుతున్నదంటే, ఈ అందమైన మృగము లభించినచో దీని చర్మము నాకు ఉండును, చర్మం అన్నా ఉంటుంది. ఈ చర్మమును లేత గడ్డిపై వేసుకొని కూర్చుండవలన కోరిక ఉన్నది. స్త్రీలకు ఇటువంటి భయంకరమైన కోరిక ఉండతగదు అని ఒక మధ్యలో ఒక న్యాయం చెబుతున్నాడు. భయంకరమైనటువంటి కోరిక, దాన్ని చంపేసి దాని తోలుని ఆ పచ్చి గడ్డి మీద వేసుకొని హాయిగా కూర్చుంటే ఎంత అందంగా ఉంటుందో కదా అని అనుకుంటాం. చూసుకో, ఆ భావం ఆ సందర్భంలో ఎలా వస్తుందో చూసుకోండి. ఆ కర్మానుభవం, ఆ దుష్టమైనటువంటి కార్యం రాబోతున్నది, అనుభవించాలి. బుద్ధి కూడా ఎట్లా ప్రవర్తిస్తున్నదో చూడండి అని చెప్పి, ఇక అప్పుడు రాముడు అంటున్నాడు లక్ష్మణుడితోటి, అంటున్నాడు ఆ లక్ష్మణుడితోటి, బంగారు లేడు రూపమునకు ఆకర్షిత రాముడు కూడా ఆకర్షితుడైనట్ట. అబ్బో చాలా బాగా ఉన్నదే అని. ఏమిటండి ఈ విధంగా అని అంటే, ఏమిటి రాముడు అంత తెలివిగలవాడాయా, జ్ఞానం కలిగినటువంటి వాడాయా? పక్కన తమ్ముడు లక్ష్మణుడు చెబుతుండే, ఇన్ని చెబుతున్నా గాని ఇదేమిటి ఈయన కూడా ఆకర్షితుడైపోయినాడు ఏంటి అనేటువంటిది వస్తుంది. దానికి ఏమనుకుంటామంటే, కర్మానుభవం వచ్చినప్పుడు ఎంతటి వాడైనా సరే పడిపోవాల్సిందే అని వచ్చింది. ఎంతటి వాడైనా సరే, అంతటి మహారాజు అయినా సరే, ఎవడైనా సరే వాడు అనుభవించి తీరాల్సిందే. అంతే కర్మానుభవం వచ్చినప్పుడు. అవి ఇది ఎవరిని వదిలిపెట్టదు. బ్రహ్మాది దేవతలైనా సరే ఎవరిని కూడా వదిలిపెట్టదు. ఆ సందర్భంలో వాళ్ళకి అది కలుగజేస్తుంది. అది కలుగుతుంది అనమాట. దానికి ఆ బుద్ధి వాడికి ఆ చెడు బుద్ధిని కలుగజేస్తుంటుంది అనమాట. అది ఆ విషయం అనమాట. అదే చెబుతున్నాడు రామాయణంలో. అదే అర్థం చేసుకోవాలి. అదే ఇక్కడ రాముడంతటి వాడు కూడా ఆకర్షితుడు అయిపోయినాడు. మరి గొప్పవాడు కదా, మరి ఆకర్షితుడు అయిపోయినాడు ఆ మాయలేడిని చూసి. సరే, అందుకని ఇంకా ఆ మాయలేడిని తాను వర్ణిస్తున్నాడు. చూసుకోండి ఏమంటున్నాడు. దీని యొక్క శరీరం మీద రోమములు చూడు లక్ష్మణ, ఎంత తెల్లగా ఉన్నాయో. దీని పార్శ్వభాగం చూడు ఎంత బంగారంగా ఉన్నదో. అబ్బో, దీని నాలుగు చూసు ఎంత బాగా ఉన్నదో. దీని ఉదరం చూడు సంఘముల వలె తెల్లగా ఎలా ఉన్నదో చూడు. ఎంత బుద్ధిమంతుడైనటువంటి వాడు ఎలా అయిపోయినాడు చూసుకోండి. అలా అయిపోయి దీని రూపము అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంటుంది అని ఈ విధంగా చెప్పి ఈ చివరికి అంటున్నాడు, లక్ష్మణ, నీవు చెప్పినట్లుగా ఇది రాక్షసమాయ అయినచో దీనిని చంపివేయుదును, చంపేస్తా. దుష్టబుద్ధి మారీచుడు ఈ అరణ్యంలో ఎందరినో వాడు చంపాడు. మునీశ్వరులు రాజుల్ని చంపేసేసాడు. కాబట్టి వీడు కనుక మాయలేడే కనుక, వాడే కనుక మారీచుడు ఏంటి, వాడిని చంపేస్తాను నేను. వేటకు వచ్చిన రాజులను ఎందరినో చంపేసేసాడు వీడు. కాబట్టి వీడిని నేను మారీచుడే కనుక ఏంటి, వీడిని చంపేస్తా. నిజమైన మామూలు లేడైతేనేమో పట్టుకొస్తా. అట్లా అనమాట. కాబట్టి నీవు ఇప్పుడు ఏం చేయాలంటే లక్ష్మణ, అన్నగారు ఆజ్ఞ వేస్తున్నాడు చూడండి తమ్ముడికి.
నీవు ఆయుధములు ధరించి సావధాన చిత్తుడవై సీతను రక్షింపుము. అది మన కార్యములన్నీ ఈమెపైనే ఆధారపడి ఉన్నవి. అది ఇక్కడే ఉంది అసలు ఉండాల. అందుకనే రామాయణానికి పేరేమిటి అంటే మొదటి పేరు సీతాయాశ్చరితం. అది రామాయణం కాదు దాని పేరు, ఆ పుస్తకం పేరు సీతాయాశ్చరితం, సీతాదేవి చరిత్ర అట ఆ పుస్తకం పేరు. కాబట్టి మన కార్యక్రమాలన్నీ కూడా సీతాదేవి చుట్టూ గిరగిరగిరి తిరుగుతుంటుంది. కథ అంతా సీతాదేవి చుట్టూ తిరుగుతుంటుంది. ఇది చెబుతున్నారు. అది కాబట్టి ఆ సీతాదేవి ప్రధానమైనటువంటిది, ఆమెను రక్షిస్తూ ఉండాలి. నేనేం చేస్తానంటే ఈ మృగమును పట్టుకుంటాను లేదా చంపేస్తాను. దీని కొరకు నేను శీఘ్రంగా ఇప్పుడు వెళుతున్నాను. లక్ష్మణ, సీతకు ఈ మృగ చర్మం మీద అత్యంత ఆసక్తి ఉన్నది, దీని చర్మమే ప్రధానము, ఇది ఇక జీవించదు ఈ జింక, దీన్ని చంపేస్తా అన్నాడు. చివరికి తోలు తీసుకొస్తే సరిపోతుందని అనుకున్నాడు. నేను దీనిని ఒక బాణం చేసి సంహరించి దీన్ని చంపేస్తాను అన్నాడు. నీవు మాత్రం సీతను రక్షిస్తూ కూర్చో అని చెప్పాడు. కాబట్టి అపాయం ఏ దిక్కు నుండి వస్తుందో చెప్పలేము. 10 దిక్కులు ఉన్నాయి. 10 దిక్కుల నుంచి 7 దిక్కుల నుంచి ఏ రాక్షసుడు వస్తాడో ఏమో చెప్పలేము. కాబట్టి నువ్వు ధనుర్ధారివై ఉండి ఏ రాక్షసుడు వచ్చినా సరే ఎదుర్కో అని చెప్పాడు. ఈ విధంగానమాట అని చెప్పేసేసి ఆయనేమో ఆ జింక కోసం వెళ్ళిపోయినాడు. ఆయన అక్కడ ఆ జింక కోసం వెళ్ళిపోయినాడు. ఏం కాదు. ఈ సందర్భంలో అధ్యాత్మ రామాయణం ఒక విశేషం చెబుతున్నాడు. రాముడు జింక కోసం వెళుతున్నప్పుడు అధ్యాత్మ రామాయణం చెప్పింది. ఏమిటంటే సీతాదేవితోటి అన్నాడు, సీత నీవు మహాలక్ష్మివి, నీ మహాలక్ష్మి రూపాన్ని 1 సంవత్సరం పాటు యజ్ఞంలో అట్టిపెట్టు. ఇకపోతే మిగిలినటువంటి మాయారూపం ఉంది, మాయారూపంతో మాత్రం నీవు ఆ రావణాసురుడు వెంట పో. లంకలోకి మాయారూపంతో వెళ్ళి లంకను తగలబెట్టు. శుభ్రంగా లంకంతా నాశనం చేయడానికి మాయారూపం ఒకటి ఉంటే చాలు. లక్ష్మీ స్వరూపం మాత్రము ఇదిగో యజ్ఞంలో పెట్టేసే 1 సంవత్సరం పాటు అని చెప్పాడు. అందుకని సంవత్సరం అంతా అయిపోయిన తర్వాత సీతాదేవి అగ్ని ప్రవేశం చేసినప్పుడు అప్పుడు అగ్నిదేవుడు పూలలో పెట్టుకొని తీసుకొచ్చి సీతాదేవిని, అయ్యా ఈమె మహాపతివ్రత, ఈమె వలన నేను పవిత్రుడైనాను అని చెప్పి నమస్కారం చేస్తాడు. అది అధ్యాత్మ రామాయణంలో ఉంది. అట్లనే ఇక్కడ చెప్పాడు అనమాట. ఇక్కడ ఉన్నది ఎవరు అంటే ఇక రావణాసురుడు కనపడుతున్నది, మహామాయ కనపడుతూ ఉన్నది. కానీ రావణాసురుడికి ఎలా కనపడుతున్నదంటే ఆ మహామాయ ఎలా కనబడుతున్నదంటే మహా గొప్ప సౌందర్యవంతురాలని ఇంకా ఎవరు లేరు ప్రపంచంలో ఉన్నట్టు కనబడుతున్నది. ఇదే మహామాయ. సరే ఆయన వెళ్ళాడు ఏది మాయలుడి కోసం. వెళ్ళి ఇంకా ఆయన ఏం చేశాడనంటే ఆ మాయలాడిని చంపేశాడు. ఎలా చంపేసేసాడంటే దీనిలో చెబుతున్నాడు అనమాట. తూణీరం నుండి బాణం తీశాడు. తీసి ఏం ప్రయోగించిన బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వీడి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. మరలా బ్రహ్మాస్త్రాన్ని ఎక్కడ ప్రయోగించాడంటే కాకి మీద ప్రయోగించాడు. అంత క్రితమే కాకి మీద ప్రయోగించాడు. ఇప్పుడు ఇంత క్రితమే కాకి మీద ప్రయోగించాడు. అరణ్య రాకముందే అక్కడే కాకి మీద ప్రయోగించాడు. అది మొట్టమొదటి కాకాసుడి మీద. ఇప్పుడు ఇదిగో ఈ మారీచు మీద ప్రయోగించాడు. చివరికి ఎవరి మీద ప్రయోగించాడనంటే రావణాసుడి మీద ప్రయోగించాడు. మొత్తం మీద అందరి మీద రాక్షసుల మీద ప్రయోగించేసేసారు ఇది బ్రహ్మాస్త్రాన్ని. వీడి మీద బ్రహ్మాస్త్రాన్ని ఎక్కువ పెట్టేసేసి బ్రహ్మాస్త్రం కొట్టేసేటప్పుడు వీడు తాటి చెట్టు అంత పైకి ఎగిరట్ట. వీడు రాక్షసుడు, వీడు అసలు వీడు చంపడం చాలా తేలిక, అంత తేలిక కాదు, చాలా కష్టం. ఆ బ్రహ్మాస్త్రం ఉంది కాబట్టి కొట్టేశాడు. ఒక్కసారి ఆ బాణం దెబ్బకి తాటి చెట్టు అంత పైకి ఎగిరేసాడు. ఎగిరి ఒకసారి డామును కింద పడ్డాడు. ఈ పడేటప్పటికి వాడి యొక్క మాయా రూపం ఉంది, జింక రూపం కాస్త పోయింది. ఇప్పుడు భూమి మీద పడి తాటి చెట్టు అంత ఉన్నాడు వీడు, నల్లగా వీడి అవతారం భయంకరంగా ఉన్నాడు వీడు. అప్పుడు అంటాడు మారీచుడు, ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఆలోచన ఉంది వాడి కాస్త, ఇక చావటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆలోచించి అప్పుడు దొంగతనం అంటే మాయా లక్షణాలు ఉన్నాయిగా వీడికి, ఇంకా ఉన్నాయి పూర్తిగా పోలే, ఇంకా కాసేపు ఇంకా ప్రాణం పోతే అప్పుడు కానీ పోతుంది. అప్పుడు కొంచెం ఉంది కదా,
అది ప్రాణం. వాడు కంఠస్వరాన్ని మార్చి ఏ విధంగా చెబుతున్నాడో, రాముడు ఏ విధంగా అయితే గొంతుతోడు పలుకుతున్నాడో ఆ విధంగా ఇదే హా సీతా హా లక్ష్మణ అని అరుస్తూ ప్రాణాలు వదిలేశారు. ఇది వాడు చేసినటువంటి ఈ మాయ. ఇదంతా ఇది అంటే వాడి ఉద్దేశం ఏంటో, అలా అరిస్తే లక్ష్మణుడు కాస్త వస్తాడు, ఇదంతా వస్తాడు, ఆమెను హరిస్తాడు. చివరికి వాడికి కావాల్సింది ఏమిటంటే చివరి రావణాసురుని చంపడమే వాడికి కావాల్సింది. మరి రావణాసురుని చంపడం తగువకు రావాలిగా మరి, అది అనమాట. అందుకని సరే ఆ విధంగా అరిచాడు, ప్రాణాలు వదిలేసేసాడు. వదిలేసేటప్పటికి అప్పుడు ఆ సందర్భంలో అరే అప్పుడు రాముడు అనుకుంటున్నాడు, లక్ష్మణుడు చెప్పినటువంటి మాట నిజమే, నేను ఏదో అనుకున్నాను, నేను లక్ష్మణుడు చెప్పిన మాట సత్యమే, ఇది మారీచుని మాయ, నేను చంపినది రాక్షస మారీచుణ్ణే, జింకను కాదు చంపింది అనుకున్నాడు. ఇప్పుడు నిజం అనేటువంటిది యథార్థం బయటపడ్డది, దీనికి తెలుసుకున్నాడు. హారా సీతా హా లక్ష్మణ అని అరిచాడు, అరిచు ప్రాణాలు చేశాడు కదా. ఇప్పుడు ఈయనకి భయం కలిగింది. ఇక త్వరగా జనస్థానం వైపు ఇక స్పీడ్ పెట్టేశాడు. ఏదో కొంప మునిగిందిరా దీంతో అన్నట్టే, అదేందో అనుకుంటారే, ఏదో ఉందిరా ఈ మారీచుడు మహారాయ ఏదో రాక్షసులు మాయ చేశారు అన్నది, ఇట్లా అనమాట. ఆ విధంగా జరిగిందనమాట ఇది. ఇక్కడ ఈ సందర్భంలో అంతరార్థ రామాయణంలో ఒక విశేషం చెబుతున్నారు. అంతరార్థ రామాయణం ఏమిటంటే, సీతాదేవి ఆ మాయలేటిని చూసి ఆకర్షితురాలైంది కదా, ఇలా అనమాట. ఇది ఆకర్షితురాలయ్యి ఏం చేసింది అనమాట, లక్ష్మణుడు బొమ్మనమన్నది. సరే లక్ష్మణుడు పోయినాడు, ఇదంతా సరిదిపోయింది. ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే, సీతాదేవి అంటే లక్ష్మీదేవి, ఆ లక్ష్మీదేవి అంటే ప్రకృతి. ఓం ప్రకృతి చై నమః మొదలు పెడతాం కదా మనం అష్టోత్తర శతం, అదనమాట. ఈ ప్రకృతి ఎవరిని ఆధారం చేసుకొని ఉంటున్నది? ప్రకృతి ఎవరినంటే అనగా త్రిగుణములు. ఎవరిని ఆధారం చేసుకొని? పరమాత్మను ఆధారంగా చేసుకొనే ఉంటుంది. పరమాత్మ తనకి ఎప్పుడైతే కావాలనుకుంటాడో అప్పుడు సృష్టి చేసుకోవడానికి ఈ ప్రకృతిని తీసుకుంటాడు. ఈ ప్రకృతికి ఎవరు ఆధారం? ఆ పరమాత్మయే. ఇప్పుడు ఏం చేసింది అనమాట, ఈ ప్రకృతి సీత ఏం చేసిందంటే పరమాత్మకు దూరం అయిపోతున్నది, పరమాత్మకు దూరం చేసుకుంటున్నది. ఎలా దూరం చేసుకుంటున్నది అంటే, తాను దశ ఇంద్రియములు ఉన్నాయో వీటిని ఏం చేసింది అనమాట, విషయం వైపు, అందం వైపు, అంటే ఇక్కడ అర్థం ఏంటి, మోహం వైపు, మోహం, దశ ఇంద్రియాలని మోహం వైపు తిప్పింది. అది లక్ష్మీదేవి తన దశ ఇంద్రియములను మోహం వైపు తిప్పింది. ఆమె తిప్పింది సరే, అర్థం ఏంటంటే మనం కనుక దశ ఇంద్రియములను మోహం వైపు తిప్పామనుకో మన పని ఇంతేనని చెబుతున్నాడు. అది దీన్ని బట్టి అర్థం చేసుకోవాలంటే, ఈ ప్రకృతి ఏం చేస్తుంటుందంటే ఎప్పుడు అయస్కాంతంలాగా మనం లాగేస్తుంటే దానికి వశమైపోయినాం అనుకోండి, ఆ ప్రకృతిలో పడిపోతాం. ఈ ప్రకృతి అనేటువంటి త్రిగుణాత్మకమైనటువంటిది ఈ ప్రకృతి. ఆ ప్రకృతి అనేటువంటిది మాయ. ఆ మాయలో పడ్డామా ఇక ఇంతే. అట్లానే ఈ సీతాదేవి మాయలో పడిపోయింది, అందుకని మాయలేడి. మాయ అంటే ప్రకృతి. అది చెప్తున్నది ఏంటంటే మనకు ఒక నీతి చెప్పాల్సి వచ్చేటప్పుడు చెబుతున్నారు, అది ఇక్కడ విశేషం. కాబట్టి ఈ ఇంద్రియములను మాయలో పడేవాకరా, ఈ ఎక్కడ పడేయాలి మా ఇంద్రియాలంటే పరమాత్మ యందు పడేయాలి. అక్కడ తీసుకెళ్ళి లగ్నం చేయాల్సింది. నువ్వు మాయలో పడేస్తే ఏమవుతావు, నువ్వు మాయలో పడిపోతే నీకు ఇంతే సంగతి. ఇప్పుడు అటువంటి సీత ఏం చేస్తుంది అనమాట, పరమాత్మకు దూరం అయిపోతున్నది, ఎప్పుడు దగ్గర ఉంటున్నది, ఇప్పుడు దూరం అయిపోతుంది. దూరం అయిపోయి సంవత్సరం పాటు ఎంత కష్టాలు అనుభవించిందో చూడండి అని చెబుతుంది. పైకేమో ఈ అర్థము, లోపల సరే లోక కళ్యాణం అనేటువంటి విషయాలు తర్వాత వస్తాయి అనమాట. అని ఇక్కడ అంతరార్థ రామాయణం చెబుతున్నది అని చెబుతున్నాడు. కాబట్టి దశ ఇంద్రియములను మనము ఈ మాయలో పడేయద్దు, పడేస్తే పరమాత్మకు దూరం అవుతాము, కష్టాలు అనుభవిస్తాము అని చెబుతాం. అది సరే. ఈ విధంగా సరే సీతా లక్ష్మణ అనేటప్పటికీ ఏం భయపడ్డది, వెంటనే లక్ష్మణుడితోటి అంటున్నది అనమాట, లక్ష్మణ వెళ్ళు తొందరగా, ఆ రాముడికి ఏ ఆపద వచ్చిందో ఏమిటో
తొందరగా వెళ్ళు, అసలు నా ప్రాణాలు నిలవటం లేదు. ఆ మాటలు వినేటప్పటికీ అచ్చంగా పూర్తిగా రాముడు ఎట్టయితే మాట్లాడతాడు అట్లా మాట్లాడాడు వాడు ఆ మారీచుడు. మరి మాయగాడు కదా వాడు అని ఆమె హడావుడి చేసేసింది. చేస్తూ, లక్ష్మణ, ఆపదలో ఉన్న సోదరునికి సహాయం చేయుటకు వెళ్ళుటలేదేమి, ఇంకా నిలబడ్డావేంటి, అట్ట నిలబడ్డాం, పరిగెత్తు అని అంటున్నది. నీవు రామునకు పైకి మిత్రుని వలె కనబడుతున్న శత్రువు. ఇక మొదలు పెడుతున్నదండి. ఇక ఇక్కడ గొప్ప విశేషాలు చెబుతుంది. అంతటి తెలివిగలది, అంతటి ఉన్నటువంటి గొప్ప భక్తురాలు, కొంత విశేషమైనటువంటి అన్ని ఆమె ఎలా మారిపోయిందో చూసుకోండి. ఆ మాటలు ఎలా వస్తున్నాయి. ఈ మాటలు అనేటువంటివే కొంప ముంచుతాయి. అందుకనే మాటను జాగ్రత్తగా మాట్లాడాలి. వెనక ముందు చూసుకొని మాట్లాడి. ఎవరితోటి మాట్లాడుతున్నావు నువ్వు, ఏం మాట్లాడుతున్నావు, ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఇవన్నీ అర్థం చేసుకుని మాట్లాడుతున్నావా లేదా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏమవుతుంది, చివరికి గోతిలో పడేది నువ్వే. అది ఇక్కడ చెప్తున్నాడు. అది ఏమంటున్నది లక్ష్మణస్వామి, నువ్వు పైకి మిత్రులే కనపడుతున్న శత్రువు అన్నది. ఎంత పెద్ద మాట అన్నది చూడండి. ఇంకా ఉన్నాయి, ఇంకా భయంకరమైన మాటలు వస్తాయి. లక్ష్మణ, నీవు నా నిమిత్తమై రాముని వినాశమును కోరుచున్నావు. ఇంకేముంది, ఇంత మాట అన్నది. నా నిమిత్తమై రాముడు చచ్చిపోతే సరే, ఈ సీతను నేను చేసుకుంటాను, సరిపోతుందిలే. ఎంత మాట అన్నదో చూసారా మరి. అందుకని స్త్రీ బుద్ధి ప్రళయాంతక అని కొన్ని సందర్భాల్లో అంటుంటారు. అంటే అందరు కాదండి, దీనిలో విశేషం. కొన్ని సందర్భాల్లో అదేంటి, ఆ కర్మవశాత్తు వచ్చి పడేటప్పటికి అలా వస్తుంది అనమాట. అట్లనమాట. నా నిమిత్తమై రాముని వినాశమును కోరుతున్నావు. నీకు నా మీద ఆశ ఉండుటచే రాముని దగ్గరకు వెళ్ళటం లేదు. ఇక ఏమైనా మాట్లాడుతుంది, ఇంకంతే. ఆ సమయం వచ్చేటప్పటికి నాలుక ఏమిటి, ఇష్టం వచ్చినట్టు పరిగెత్తుతుంటుంది నాలుక. ఏ మాటలు మాట్లాడుతూ చూసుకోండి. రామునకు ఆపద కలుగవలనని నీవు కోరుతున్నావు. నీకు సోదరునిపై ప్రేమ లేదు. అందుచే రాముడు కనబడకపోవుటచే నమ్మకముగా ఉన్నావా. రాముడు లేడుగా ఇంకా హాయిగా ఉన్నాను నేను, కాబట్టి నేను సీతం తీసుకుని పోవచ్చు హాయిగా. నేను ఏ విధంగా ఏ దారిలోకి వచ్చేసిందో చూసుకోండి. నీవు ప్రధానంగా రాముని కొరకు ఇక్కడికి వచ్చితివి. ఇప్పుడు రాముడు ఆపదలో ఉన్నాడు, ఆయన రక్షించడం ప్రధాన కర్తవ్యము. నీ పని ఏంటి, రాముడు నీ రక్షించడం ఉండాల్సింది పోయి రాముడిని రక్షించకుండా ఇక్కడ కూర్చున్నావు. ఇక్కడ ఉన్న నాతో నీకేం పని? సరే, బాగానే వినపడుతుంది. నీకేం పని అసలు ఇక్కడ? అక్కడ పరిగెత్తాల్సినటువంటి వాడివి, ఇక్కడ నిలబడటం ఏంటి? ఏదో ఉంది, నీ ప్లాన్ ఏదో ఉంది ఇందులో. ఈ విధముగా వైదేహి కన్నీరు కారుస్తూ మాట్లాడింది. ఈ విధంగా మాట్లాడితే అప్పుడు లక్ష్మణ స్వామి అంటాడు, అమ్మా, నువ్వు రాముణ్ణి ఎవరు సంహరించలేరు, నువ్వు ఈ విధంగా పలకటం మంచిది కాదు. ఏమిటి, రాముడు లేకుండా నిన్ను ఈ వనంలో ఒంటరిగా విడిచి వెళ్ళటం నాకు ఇష్టం కాదు, ఇది రాక్షస మాయ అని చక్కగా చెప్పాడు. అని చెబితే ఈయన ఇది రాక్షసమాయని ఎంత చెప్పినా గాని, ఈయన మాత్రం ఎంత చెప్పినా గాని, ఈ మహావనంలో హింస చేయు రాక్షసులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చేసే మాయలు ఇవి, వాళ్ళ అరుపులు అరుస్తుంటుంటారు. నీవు వాటిని గూర్చి విచారింపకము. ఈ విధముగా లక్ష్మణుడు సత్యం పలుకుగా సీత కోపించి ఎర్రని నేత్రములతో పరుషంగా మళ్ళీ మాట్లాడుతుంది. ఇది ఏమిటనంటే, ఈ మాయ అనేటువంటిది అర్థం చేసుకోవాలి. ఈ మాయ అనేటువంటిది అర్థం చేసుకోలేదంటే అజ్ఞానంలో ఉన్నాడని అర్థం. బోయవాడు అరణ్యానికి వెళ్ళి జింకలు కూస్తున్నట్టు కూస్తాడు. వాడు జింకలు ఎట్టయితే అరుస్తుంటాయో అట్ట రకరకాల పనులు ఉంటాయి. వీడి మహామాయలగాడు. ఎవరు ఒక బోయవాడు ఉన్నాడు అనుకో, వాటిని పట్టుకోవాలనుకో, పక్షుల కూతల్లాగా కూతలు కోస్తాడు, జింక మాదిరిగా కూతలు కోస్తాడు. వీడు ఏం చేస్తాడు, జింక మాదిరిగా ఆ కూతలు కూసేస్తుంటాడు. ఆ జింకలు ఎక్కడో మూలన ఎక్కడో ఉంటాయి. ఈ సౌండ్ విని ఎక్కడి నుంచి అయితే సౌండ్ వచ్చేసిందో అక్కడ పరిగెత్తుకుంటూ వస్తుంటాయి. రాగానే వీడు పట్టుకుంటాడు. అంటే ఏంటి, జంతువు కదా, దానికి తెలియదు కదా, అది మాయలో పడ్డది. అంటే దానికి అర్థం ఉంది, అది జంతువురా, కాబట్టి దానికి విచక్షణా శక్తి లేదు, బుద్ధి లేదు, కాబట్టి దానికి పడ్డదిరా అన్న ఒక అందుకు అనుకోవచ్చు.
నీకేమిచ్చాడు? నీకు బుద్ధి ఇచ్చాడు కదా. బుద్ధి అంటే ఏంటి? సత్తు అసత్తు వివేచనాశక్తి బుద్ధి ఇచ్చాడు కదా. ఈ బుద్ధి ఇచ్చినప్పుడు ఎదుటివాడు చెబుతుంటే ఆలోచన ఏదైతే, ఎదుటివాడు ఎటువంటి వాడు? రోజు నీ పాదాలకు నమస్కారం చేసేటువంటి వాడు. ఎప్పుడన్నా కూర్చున్నాడా? ఆశ్రమం ముందు కూర్చున్నాడు, ఎప్పుడు చేతులు పట్టుకొని నిలబడుతున్నాడు. రాత్రిపూట నిద్రపోతున్నాడా? నిద్రపోవటం లేదు. రాత్రి నిద్రపోవటం లేదు, పగలు నిద్రపోవటం లేదు. ఇంతటువంటి వాడు, ఇంతటి గొప్పవాడు మంచి మాటలు చెబుతుంటే నీ బుద్ధి ఏమైపోయింది? ఇది ఇక్కడ ప్రశ్న అనమాట. ఏమిటనమాట? చివరికి దేనిలోకి వచ్చిందనమాట? ఇంతటి గొప్పవాడిని కూడా సాక్షాత్తుగా ఎదురుగా ఉన్న లక్ష్మణ స్వామి, పరమాత్మ స్వరూపమైన లక్ష్మణ స్వామిని, ఆ జీవుణ్ణి చూసి నీవు ఈ విధంగా మాట్లాడితే నీకు తగిన శిక్ష అనుభవించాలి. ఆ మాటే సుందరకాండలో వస్తుంది. సుందరకాండలో అప్పుడు ఆ లక్ష్మణ స్వామిని గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు అక్కడ సుందరకాండలో వస్తుంది. మీకు ఆ సుందరకాండ ఉన్నదే మొదలవుతుంది. బహుశా అది ఉగాదికే బిగిన్ కావచ్చు. అప్పటిదాకా ఈ కిష్కింధాకాండ ఇదంతా కూడా అయిపోతుంది. ఆ సుందరకాండలో విశేషమైన వస్తాయి. ఆ సుందరకాండలో ఎవరైతే అంత ఉపనిషత్తుల దగ్గర మనం చదువుకున్న అవి కూడా వస్తాయి. అవన్నీ చాలా విశేషాలు వస్తాయి. ఎవరైతే పట్టుకుంటారో ఆ సుందరకాండని వాళ్ళందరికీ రామానుగ్రహం తప్పక సిద్ధిస్తుంది అనమాట. అంటే ఏమిటనమాట? ఇప్పటిదాకా ఉండి అక్కడ కనుక అసలు వదిలేసేస్తే, అందుకనే సుందరకాండ ఏమిటనమాట? రామాయణంలో ఉన్నటువంటి మాలారత్నం అదే సుందరకాండ. అదేనమాట. అందువల్ల రామాయణం అంతా ఎంత చదివినా అసలు సుందరకాండ అది దానిలో. దానికోసం ఒక దాకా ఎదురు చూస్తారు. అప్పటిదాకా మనం సాగుతూనే ఉంటుంటుంది. కిష్కింధాకాండ ఉంది కదా, అట్లా అనమాట. సరే, ఈ విధంగా మనం చెప్పుకుంటున్నాం అనమాట. ఆ సీతాదేవి ఈమె ఆ మోహంలో పడిపోయి ఎదుటిగా ఉన్నటువంటి ఆ పరమాత్మని గుర్తించలేకపోయింది, లక్ష్మణ స్వామిని. ఇది మనం ప్రకృతిగా సహజంగా లోకంలో ఉండేటువంటి విషయాన్ని ఇక్కడ చెబుతున్నారు అని చెబుతూ, ఇక్కడ ఇంకా లక్ష్మణుడు సీతతో పలిగా అంటున్నాడు. ఏమమ్మా నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు, ఈ పురుషమైనటువంటి వచనాలు మాట్లాడుతున్నావు, ధర్మ విరుద్ధమైనటువంటి వాక్యాలు పలుకుతూ ఉన్నావు. చూసావా, నువ్వు మాట్లాడుతున్న దానికి సాక్షులు కూడా ఉన్నారు ఇక్కడ. ఎవరో తెలిసిన సాక్షులు వనదేవతలు అన్నది. వనదేవతలు సాక్షులుగా ఉన్నారని లక్ష్మణ స్వామి అంటున్నాడు. నువ్వు మాట్లాడేటువంటి మాటలకి అని దుష్ట స్వభావముతో అంటున్నాడు చివరి లక్ష్మణ స్వామి. దుష్ట స్వభావముతో నీవు అన్నగారి శాసనమును పాటించుచున్న నన్ను శంకించుచున్నావు. నన్ను అంటున్నాడు. ఎవరు అనమాట? లక్ష్మణ స్వామి. లక్ష్మణ స్వామి ఎవరు? రామ లక్ష్మణులు ఎవరు? ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, పరబ్రహ్మ స్వరూపం అక్కడ ఎదురుగా ఉన్నది. నీకన్నా గొప్పవాడు అక్కడ ఉన్నది లక్ష్మణ స్వామి. నువ్వు ప్రకృతివే. ప్రకృతి కన్నా పైన ఉన్నది ఎవరు? పరమాత్మ ఉన్నాడు. అది ఇక్కడ గొప్ప. అందుకని ఒక రకంగా చివాట్లు పెట్టినట్టుగా కూడా ఉంటుంది ఇక్కడ జాగ్రత్తగా కనబడుతుంది. ఏమంటున్నాడు? చెయ్యి నువ్వు నశించాలి, నశించేదానివి అన్నాడు. చివరికి ఏమన్నాడు లక్ష్మణ స్వామి? నీవు నశించేదానవు అన్నాడు. నశించటం అనే దానికి అర్థం ఏమిటంటే అదృశ్యము అని అర్థం. నువ్వు ఇప్పుడు కనపడవు, ఇంకో గంటలో వెళ్ళిపోతావు అని అర్థం. నశించుట, దీనిలో రామాయణంలో నశించుట అనే దానికి అర్థం అది అదృశ్యం. ఇంకా కాసేపట్లో నువ్వు అదృశ్యం అయిపోతావు అని పరమాత్మయే చెబుతున్నాడు అనమాట. అని చెబుతూ ఇక నీవు ఈ విధంగా అని చెబుతూను, ఇక రాముడున్న చోటుకి నేను వెళుతున్నానని, నీకు స్వస్తిగా కానని ఆ నమస్కారం పెట్టేసేసి ఇక బయలుదేరుతుంటే దుశ్శకునములు కనబడుతున్నవి. ఇది రామాయణంలో గొప్ప విశేషం. దుశ్శకునములు. శకున శాస్త్రానికి నెంబర్ 1 రామాయణం. దుశ్శకునం అనగా మగవాడికేమో కుడి అనేటువంటిది శుభం, ఈ ఎడమ భుజము అదురుతున్నది అని అంటే చెడు అని అర్థం. ఇట్లా ఈ విధంగా కొన్ని శకునాలు ఉన్నాయి. ఆ శకునములన్నీ కనపడుతున్నాయి. ఆయన ఎడమ భుజం అదురుతున్నది, ఏదో రాబోతున్నదిరా పెద్ద ప్రమాదం అని అనుకున్నాడు కూడా. సరే, ఏం చేశాడనమాట? ఇంకా పరిగెత్తాడు.
ఆ పరిగెత్తడానికి ముందు ఏం జరిగింది, ఏమన్నదంటే ఈమె, లక్ష్మణ, నీవు గనక పోకపోతే నేను గోదావరిలో దూకి చస్తా, లేకపోతే ఊరి పోసుకొని చస్తా, లేకపోతే ఎత్తైన కొండ ఎక్కి అక్కడి నుంచి దూకి చస్తా, విషం దాగి చస్తా, లేక అగ్నిలో దూకి చస్తా. చూసుకోండి ఏ విధంగా మొదలు పెడుతుందో. ఆ మాటలు వచ్చేటప్పటికి అంతటి గొప్ప విద్వాంసురాలు, జ్ఞానవంతురాలు, జనక మహారాజు కూతురు, అటువంటి ఆమె చస్తా చస్తా అని అంటున్నది. నువ్వు చస్తా చస్తానంటూ ఏం చేస్తాడు, నేను పోక ఏం చేస్తాడు మరి? అట్లా అనమాట. విషం దాగి చస్తాను, ఇట్లా ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడేసింది అనమాట. ఇక మాట్లాడుతూ ఏడుస్తూ పొట్ట బాదుకుంటూ వాయో వామ్మో అని అనుకుంటూ దొర్లుతూ పడినది. ఏం చేస్తాడు లక్ష్మణస్వామి? సరే, ఇంకా ఆ సందర్భంలో లక్ష్మణుడు అమ్మవారికి, ఆ సీతాదేవికి నమస్కారం చేసి అంజలి ఘటించి సరేలేమ్మ వెళుతున్నానని చకచక వెళ్ళాడు. వెళ్ళనమాట. లక్ష్మణుడు సీతకు పాద నమస్కారం చేసి పురుషోత్తముడైన రాముని సన్నిధికి చేరాడు. ఆయన ఇంత చేసిన ఆ లక్ష్మణస్వామి రోజు ఆయన ఎక్కడికి వెళుతున్నా సీత పాదాలకు నమస్కారం చేసి వెళుతుంటాడు కాబట్టి సీత పాదకు నమస్కారాలు చేసి వెళ్ళాడు. ఆయన యథావిధిగా అట్లా చేసుకొని రామచంద్రమూర్తి దగ్గరికి చేరటానికి వెళ్ళాడు. ఇంతవరకు ఘట్టం. ఇదంతా ఏమిటనంటే కర్మ అనుభవం. అది చేసిన కర్మ అనుభవించాలి. ఇప్పుడు రామలక్ష్మణులు, సీతాదేవుళ్ళు, ఈ విధంగా దేవతలు అని చెప్పుకుంటాం. ఆ మాట కొంచెం పక్కన పెట్టాలి. అదంతా పక్కన పెట్టి మనం ఇక్కడ ఏమని భౌతిక పరంగా ఆలోచించాలి, మానవ పరంగా ఆలోచించాలని అర్థం. అది మానవ పరంగా ఆలోచించేటువంటిది ఏమిటంటే మాయలో పడవాకండి అని మొట్టమొదటి చెబుతున్నాడు. అది మాయలో పడవాకండి. మాయలో పడకుండా ఉండాలి అని అంటే నీవు జ్ఞాన దృష్టితో ఉండాలి. ఆ జ్ఞాన దృష్టి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు చెప్పే మాటలు విను. జ్ఞాన దృష్టి కలిగినటువంటి లక్ష్మణ స్వామి పరమాత్మ స్వరూపుడు, ఆయన చెప్పిన మంచి మాటలు విను. ఇవి చెబుతున్నారు. అటువంటివి పట్టుకోవాలి అని చెబుతున్నాడు. అట్లా ఉంటే నువ్వు మాయలో పడవు. నువ్వు ఎప్పుడైతే మాయలో పడవో నీవు జ్ఞాన దృష్టితోటి ఈ మాయలో పడకుండా నువ్వు ఏ బ్రహ్మ జ్ఞానంలో ఉంటావు. అంటే అర్థం ఏమిటి? నీకు బ్రహ్మ జ్ఞానం ఉండి అన్ని కనుక ఉన్నాయి అనుకోండి, నువ్వు మాయలో పడవు. నువ్వు బ్రహ్మజ్ఞానం ఉంది, నువ్వు మాయలో పడవు. నీకు లేదనుకోండి మాయలో పడతావు. అది అర్థం. ఆ బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వాడు మాయను గుర్తిస్తాడు. అది లక్ష్మణ స్వామి దగ్గర చెబుతున్నాడు. అది ఉదాహరణ. అట్లా అనమాట. ఈమె ఎంతసేపటికి ఎలా ఉన్నది ఇక్కడ అడవిలో సీతాదేవి ఎట్లా ఉంది అని అంటే రోజుకు ఒక ఆభరణాలు 4 రకాలు ఉన్నాయో, ఎన్ని తెచ్చుకున్నదో ఏమో, 40, 50 తెచ్చుకున్నది ఆభరణాలు. ఏది? బంగారు ఆభరణాలు, పట్టు చీరలు, అబ్బో బ్రహ్మాండంగా రోజుకు ఒక డ్రెస్ వేసుకుంటున్నది. అంటే అర్థం ఏమిటి? ఈమె ఏంలో ఉన్నది? ఈమె దీనిలో వీళ్ళందరేమో, వీళ్ళెవరో రాముడు లక్ష్మణుడేమో ముని వృత్తిలో ఉండి వాళ్ళు ఏమన్నా డ్రెస్సులు ఏమన్నా మార్చుకుంటున్నారా? ఏ జిక్క చర్మాలు కట్టుకొని ఇట్లు తిరుగుతున్నారు. ఈమెమో ఎలా ఉంది? హాయిగా, అందంగా, చక్కగా అనుకుంటే ఈ విధంగా ఉన్నది. అటువంటిది కాబట్టి తొందరగా మాయలో పడ్డది. లక్ష్మణ స్వామి ఆయన రోజు ఆ పరమాత్మ యొక్క దీనిలో ఉన్నాడు కాబట్టి వెంటనే మాయను గుర్తుపెట్టాడు. కాబట్టి చెప్పేది ఏంటి అంటే మీరు బ్రహ్మజ్ఞానంతో ఉండండి. ఎవరైతే ఉంటారో వాళ్ళు మాయను గుర్తుపడతారు, ఆ మాయలో పడరు అనేటువంటి విషయాన్ని ఇక్కడ రామాయణం చెబుతున్నది. అది భౌతికంగా అర్థం చేసుకోవాల్సింది. సరే, ఇంకా అయిపోయింది. అక్కడికి వెళ్ళాడు ఆయన. ఇక్కడ సీన్ చెబుతున్నాడు. ఇప్పుడు సినిమా మనం చూస్తున్నాం కదా, అందుకని రామాయణం దృశ్యకావ్యం అన్నాం కదా, ఆ చాప్టర్ని పక్కన పెట్టాడు. చూసుకోండి ఎలా ఉంటాడు. ఇంకా రావణాసురుణ్ణి స్టేజ్ మీదకి తీసుకొస్తున్నాడు. రావణాసురుణ్ణి స్టేజ్ మీదకి తీసుకొస్తున్నాడు. ఇప్పుడు దాకా స్టేజ్ వెనకమాల ఉన్నాడు, ఇప్పుడు అసలు రంగంలోకి దిగుతున్నాడు. ఈ ఇంకా రావణాసురుడు ఏమిటి అని అంటే శుభ్రంగా డ్రెస్సు, కాషాయ వస్త్రం ఒకటి తెచ్చుకున్నాడు, ఆ ముఖాన విభూతి పూసుకున్నాడు, ఆ చేతిలో కమండలం ఒకటి పెట్టుకున్నాడు. చూసుకోండి, వేషం వేసుకొని ఇంకా స్టేజ్ మీదకి వచ్చేసాడు.
చూస్తుంటే అట్టున్నాడే అని అంటే అబ్బో పెద్ద మహర్షి అండి ఈయన, సాక్షాత్తు బ్రహ్మదేవుడి నుంచి ఊడిపడ్డాడండి అన్నట్టుగా వీడు దొంగ వేషం వేసుకొని వచ్చాడు. వీడు వేషం వేసుకొచ్చినటువంటి వాడు, సన్యాసి వేషంతో వచ్చినటువంటి వాడు ఇక్కడ వాల్మీకి ఏమంటున్నాడు చూసుకోండి. అమంగళుడైన రావణుడు, అసలు వాడిని చూస్తేనే అమంగళం అండి. అసలు వాడిని చూస్తేనే మనకు అమంగళాలు కలుగుతాయి. వాడి వాడి అవతారం వాడు అంత మంగళ రూపమైన బ్రాహ్మణ వేషం. వాడు అమంగళుడు రావణాసురుడు. అది ఏమిటి మంగళ వేషం అంటే శుభకరమైనటువంటి వేషాన్ని ధరించేశాడు. శుభకరమైనటువంటి వేషాన్ని ధరించేసేసి విచారంతో ఉన్న సీత దగ్గరకు వచ్చాడు. సీత ఆశ్రమంలో ఇక్కడ లక్ష్మణ స్వామి కూడా వెళ్ళాడు. రాముడికి ఏమైందో ఏమిటోనని బాగా విచారంతో అలా ఉన్నది. ఇక్కడ ఒక విశేషం చెబుతున్నాడు. ఇక్కడ కూడా ఈ అస్ట్రాలజీ సంబంధించిన విషయం కూడా ఇక్కడ వస్తున్నది. ఏమిటంటే శనిగ్రహము చిత్తా నక్షత్రము దగ్గరకు చేరిన విధముగా చేరను. ఇప్పుడు శనిగ్రహం చేరిందని చెబుతున్నాడు. శనిగ్రహం చిత్తా నక్షత్రం దగ్గరకు చేరితే ఏమవుతుందో అని అంటే ఇదిగో జరిగేటువంటివి. అందుకని ఎవరి జాతకాల్లో చూసుకోండి. దానిలో శనిగ్రహము చిత్తా నక్షత్రం దగ్గరకు వచ్చిందనుకోండి, ఏం జరుగుతుంది? ఇగో ఇదే జరుగుతుంది. చిత్తా నక్షత్రంలో ఎక్కడుందో హస్త చిత్తార్థం కన్య, హస్త చిత్తార్థం కన్య అంటే చిత్తార్థంలో చిత్తలో ఉన్నటువంటి 2 పాదాలు కూడా కన్యా రాశిలో ఉంటాయి. అంటే కన్యా రాశికి అధిపతి ఎవరు? వినాయకుడు. అందుకని వినాయకుడిని ఆరాధించండి అయ్యా. ఆరాధిస్తే నక్షత్రం అనేటువంటిది చిత్తా నక్షత్రం నువ్వు పుట్టినా పుట్టకపోయినా ఈ నక్షత్రం అనేటువంటిది ఆ రోజున కనుక నీ యొక్క ఆ జాతకంలో కనుక అయినా వస్తే అశుభాలు ఏమైనా కలుగుతాయి కాబట్టి, శని పట్టుకుంటాడు కాబట్టి, లేదా అంతర్దశలు ఉంటాయి కదా, అంతర్దశలు దశలు ఈ విధంగా ఉంటాయి కదా. వినాయకుడిని పట్టుకుంటాయా, వినాయకుడిని పట్టుకుంటే శని దోషం పోతుంది అని అర్థం. అది ఏది మనకు మామూలుగా మనకు చెప్పేటువంటిది ఇది. కానీ ఇక్కడ అర్థం ఏంటి అనమాట, కథలో చెప్పేటువంటిది ఏమిటంటే ఈ శని ఎట్టయితే చిత్తా నక్షత్రం దగ్గర చేరుతాడో అట్లా చేరాడు ఇది అర్థం. అలా అనమాట చేసి ఎలా ఉన్నాడు అని అంటే ఇంకొక ఉపమానం చెబుతున్నాడు. ఏమిటంటే తృణచ్ఛన్న కూపోపము వలే. అది తృణచ్ఛన్న కూపోపము, ఇది ఒక న్యాయం అనమాట. ఇది ఒక పదం. తృణ అంటే గడ్డి, చెన్న కప్పిన, కూప బావి. అడవుల్లోట పెద్ద గొయ్యి తీస్తారట. ఆ గొయ్యి తీసి ఆ గొయ్యి నిండా పచ్చిగడ్డి వేసేస్తారట. అంటే చూస్తే మనం చూసేటువంటి వాళ్ళందరికీ ఏముంది, అడవిలో పచ్చిగడ్డి బాగా ఉందండి అని అనుకుంటారు. కానీ అక్కడ గొయ్యి ఉంది అని ఎవరికి తెలియదు. మామూలుగా అనుకుంటారు సహజంగా. వీళ్ళుట ఏం చేస్తారట, ఏనుగులు పట్టుకోవడానికి ఏనుగుల్ని ఈ పని చేస్తారట. ఆ ఏనుగులకు ఆహారం దాని మీద పడేస్తారు. ఆ పచ్చిగడ్డి మీద అట్ట పడేసేటప్పటికల్లా ఈ ఏనుగు చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గోతిలో పడుతుంది. అప్పుడు పట్టుకుంటారట ఏది ఆ ఏనుగుని అని. మనకి పూర్వకాలం అట్లా పట్టుకుంటేవాళ్ళట ఏనుగులు. అందుకని అక్కడ మోసం ఉంది అనే సంగతి మనకు తెలియదు. అక్కడ కాలు పెట్టగానే పడిపోతాడు. అదేమిటయ్యానంటే అదే మాయా అని అర్థం. ఆ మాయను గుర్తించుకోవాలి అని చెప్పడం మనకి. కానీ ఈయన గారు వచ్చాడు కదా రావణాసురుడు, తృణచ్ఛన్న కూపోపము కదా వీడు వచ్చాడు. కాబట్టి ఈ మాయలో విడిపోవాలి. ఇది మన కథా సందర్భంగా. అంత క్రితం అధ్యాత్మ రామాయణం చెప్పింది ఏంటంటే రావణాసురుడు వస్తాడు, నువ్వు మహామాయగా ఉండు, వాడు ఎమ్మటో వెళ్ళిపోను అని చెప్పేశాడు. అది అధ్యాత్మ రామాయణం. పైకి కథాంశంగా చెప్పేటువంటిది ఇది. అలా వీడు వేషం వేసుకొని వచ్చాడు, మాయారూపం వేషం వేసుకొని వచ్చి మంగళకరమైన వేషాన్ని ధరించి వచ్చేసేసి ఆమెను చూశాడు, సీతాదేవిని చూశాడు. ఈ సీతాదేవిని చూడంగానే వీడు దుష్టబుద్ధి. వీడు ఏ లోకానికి పోయినా కానీ వీడికి ఒక దుష్టబుద్ధి ఉంది వీడికి దగ్గర. ఇంద్రలోకం పో, ఆ లోకం పో, ఈ లోకం పో, ఎక్కడ పో, వీడికి ఒక దుష్టబుద్ధి ఉంది.
ఎక్కడైతే అందంగా కనపడ్డారో వాళ్ళంటే వాడు పరిగెత్తుంటాడు, వాళ్ళని పట్టుకొని వస్తుంటాడు. అట్లా 4000 మందిని పట్టుకొచ్చాడు. లేకపోతే యుద్ధాలు చేస్తాడు. వీడి దగ్గర ఉన్నటువంటి దుష్టబుద్ధి ఇది. కాబట్టి ఆ దుష్టబుద్ధి కాబట్టి చూశాడు. చూడంగానే చాలా అందంగా ఉంది అని అనుకున్నాడు. వెంటనే మన్మథ బాణాలకి పీడితుడైపోయినాడు. ఇక ఎంత ఇక్కడ ఒక మాట చెబుతున్నాడండి, ఒక విశేషం ఇదే చెబుతున్నాడు. వేద పఠనము చేయుచు, మళ్ళీ పైగా వేద పఠనము చేయుచు మన్మథ పీడితుడై వినయపూర్వకముగా వస్తున్నట్టు వీడు ఈ దొంగ సన్యాసి. ఈ దొంగ సన్యాసి యొక్క లక్షణాలు చూసుకోండి. ఇదంతా ఎవరు కనిపెట్టగలుగుతాడు? బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వాడు కనిపెట్టగలుగుతాడు. కాబట్టి మిగిలిన వాళ్ళు మాయా జగత్తులో పడిన వాడు కనిపెట్టలేడు. నిజమే కావాలా అని అనుకుంటారు అని వచ్చేసేసాడు. వచ్చేసేసి ఇక్కడ సీతాదేవిని వర్ణిస్తున్నాడు. ఇక్కడ 2 అర్థాలు వస్తాయి. రామాయణంలో ధ్వనిగర్భితమైనటువంటి కావ్యం అని ఇదివరకు చెప్పుకున్నాం. పైకి కథాంశంగా చెబుతున్నాడు ఒక అర్థం, లోపల అర్థం ఇంకో విశేషంగా ఉంటుంది, అది తెలుసుకోండి అని చెబుతున్నాడు. ఏమిటంటే ఇక్కడ చెప్పే గొప్ప విశేషము, రావణాసురుడు ఆ సీతాదేవిని వర్ణిస్తున్నాడు. ఆ వర్ణించేటువంటి ఆ వర్ణనలు ఉన్నాయే అవన్నీ ఎవరివంటే లలితా పరమేశ్వరివి, అనగా అర్థం లక్ష్మీదేవి వర్ణనలు. రావణాసురుడు సుందరకాండలో కూడా సీతాదేవి పాదముల మీద పడతాడు. పాదముల మీద పడి నన్ను అనుగ్రహించవమ్మా, నన్ను కామించుము, ఆ విధంగా 2 అర్థాలు వస్తాయి దానికి. అంటే అర్థం ఏంటి? తొందరగా నన్ను కాస్త తీసుకోమ్మా, ఎప్పుడు రాముడు వస్తాడో, ఎప్పుడు నేను మరలా మీ దగ్గర చేరతాను, ఎప్పుడో 3 తరాల నుంచి రావాలి, ఇప్పుడు ఒక తరం అయిపోయింది, హిరణ్యకశిపులు అయిపోయినారు, 2వ జన్మ ఎత్తాను, తొందరగా కానివ్వండి అమ్మా, ఆలస్యం చేయవాకండి అని 2వ అర్థం. నీ యొక్క అనుగ్రహం కనుక ఉంటే నేను తొందరగా మీ దగ్గర చేరతాను అనేది అర్థం. అది అట్లనే ఇక్కడ కూడా ఈ పదాలు వేశాడు. పైకి ఏంటి అర్థాలు వస్తాయి? చాలా అందమైనటువంటి దానివి అని అర్థం. లోపల ఆ పదాలు ఏమిటి అని అంటే ఇక్కడ చెబుతున్నాడు అనమాట. పద్మముల వంటి నయనములు కలది. ఇవన్నీ అమ్మవారికి వేసేటువంటి విశేషణాలు. అలానే శుభాననే, ఇట్లా ఈ విధంగా కీర్తి, ఈ విధంగా కొన్ని పదాలు వేసుకుంటూ ఈ శ్లోకం ఒకటి చెప్పుకుంటూ వచ్చాడు. శ్రీహి, శ్రీహి, కీర్తి, శుభ, లక్ష్మి, ఈ విధంగా ఇవన్నీ కూడా అమ్మవారికి ఉన్నటువంటి పేర్లు. అటువంటి పేర్లతో ఆమెని, సీతాదేవిని పొగుడుతూ ప్రవేశించాడు. ఆ ప్రవేశించి కూర్చున్నాడు. సరే, వచ్చినటువంటి వాడు బ్రాహ్మణుడు, అందులో సన్యాసి వేషంలో ఉన్నాడు కాబట్టి ఆయనకి అతిథి వచ్చినటువంటి ఆయన కాబట్టి ఆ అతిథికి ఏంటి సత్కారాలు చేయాలి, ఇదే అనమాట ఇది. కానీ ఈయన మాత్రం వర్ణిస్తున్నాడు, నువ్వు అందమైనటువంటి దానివి, నీ చేతులు బాగా ఉన్నాయి, నీ కాళ్ళు బాగా ఉన్నాయి, నీ కళ్ళు బాగున్నాయి, నీ తలకాయ బాగుంది, ఓహో ఈ విధంగా వర్ణిస్తూ కూర్చున్నాడు. పెద్ద స్టోరీ చెప్పేస్తున్నాడు. ఈమెకి మహామాయ కదా, ఎందుట్లో లోపల అర్థం మహామాయ, ఒరే వర్ణించరా, ఏం పర్వాలేదులే, కానీలే నీ సంగతి చెబుతానులే అనేమో లోపల అర్థం. పైకి అర్థం ఏంటంటే నన్ను కాక పొగుడుతున్నాడులే పాపం, చూడండి ఎవరినన్నా, నీ ముఖం చంద్రమేమో ఏమున్నది అనేటప్పుడు ఉబ్బి తబ్బిబ్బైపోతుంటాడు. అమ్మాయి అయిన తర్వాత అరే ఈ పని చేయరా, రైట్ చేసేస్తా, ఇంకోడిని పొగడండి బాగా శుభ్రంగా, నువ్వు మహారాజువి, అట్టట్ట మహారాజు పెడితే అప్పుడు కాస్త ఉబ్బి తబ్బిబ్బైపోయి మనం చెప్పిన మాట వింటాడు వాడు. వీని పైగా చాలా మంచివాడండి వీడు అంటాడు. అంతేగాని నిన్ను పొగుడుతున్నాడురా, నీ చేత పని చేయించుతాడురా, ఇది అనేటువంటి వాడికి ఉంది ఆలోచన. ఇదే మహామాయ, అదేనమాట. కాబట్టి పొగుడుతూ కూర్చున్నాడు గారు. సీతాదేవి నన్ను కాంగ పొగుడుతున్నాడు అని అనుకుంటున్నాడు. ఏమైనా పొగుడుతున్నాడు అంటే నీ శరీరం అంతా వర్ణిస్తున్నాడు. నీ కళ్ళు బాగున్నాయి, నీ అవి బాగున్నాయి, ఇవి బాగున్నాయి, ఇది బాగా ఏమన్నా ఉన్నదా? ఈ అజ్ఞానురాలు, ఇప్పుడు అజ్ఞానురాలు పైకి అర్థంలో, లోపల అర్థంలో మహామాయ వర్ణించు, కానీ తొందరగా కానీ ఏం పర్వాలేదులే, నీ సంగతి ఉందిలే అని లోపల అర్థం. సరే, ఇప్పుడు ఇక్కడ చెబుతున్నాడు అనమాట, అమ్మవారిని ఈ విధంగా వర్ణించాడు. లోపల అర్థం ఏంటి అనమాట, అమ్మవారిని వర్ణించి అంటే భక్తులు అని అర్థం. అది అర్థం. అప్పుడు అమ్మవారిని కూడా లలితా పరమేశ్వరి మనం ఏది నామాలు ఉన్నాయి.
ఆ నామాలు వర్ణిస్తున్నాం. ఆ నామాలు ఏమిటి అసలు అర్థం? ఆ అందాన్నే వర్ణించేది. మీకు చాలా మంది చాలాసార్లు ఏమైనా కనిపెట్టారు లేదా అసలు లలిత రహస్య సహస్రనామాలు అసలు ఏంటంటే మనం ఆ ఒక్కొక్క నామం చెబుతున్నాం అంటే నీ అంత అందమైనటువంటిది లేనే లేదమ్మా అని చెబుతున్నాం, మనమే చెబుతున్నాం. ఆ మాటలకు అర్థాలు తెలిస్తేనేగా, ఆ అర్థాలు తెలిస్తేగా, అర్థాలు మాత్రం తెలియదు. మరో పారాయణ చేసుకుంటూ పరిగెత్తుతుంటాం. ఆమె అందంగా ఉన్నది, బంగారు వర్ణము, ఈ విధంగా ఏమిటి వర్ణిస్తున్నది? అమ్మవారిని వర్ణిస్తున్నావు. అంటే నీకు అంత అందంగా కనపడదా? ఏమిటి దానిలో ఉన్నటువంటి విశేషములు, జ్ఞానం అనేటువంటిది పట్టుకుంటే అప్పుడు అసలు విషయం బయటపడుతుంది. అందుకని ధ్వని గర్భితంగా ఉంటాయి. అందులో లలిత రహస్య సహస్రనామములు గౌణంగా ఉంటాయి. అవి ఎవరైతే పట్టుకొని అర్థం చేసుకుంటారో వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. లేనటువంటి వాళ్ళకి మామూలే, ఇవి చెప్పే పని లేదు, ఏదో కాలక్షేపం కాసేపు అది అట్లా అనమాట. ఈ విధంగా ఇప్పుడు దురాత్ముడైనటువంటి రావణుడు జానకిని ఈ విధంగా ప్రశంసించాడు, చాలా పొగడాడు. బ్రాహ్మణ వేషంలో వచ్చిన రావణుని మైథిలి సమస్తమైన అతిథి సత్కారాలు, ఇంట్లో ఉంటాయిగా, పండ్లు ఉంటాయిగా, అడవిలో తెచ్చిన పండ్లోని అవి ఇవన్నీ ఉంటాయి కదా, శుభ్రంగా ఆయన గారు ఇవ్వండి తీసుకోండి అన్నాడు. శుభ్రంగా ఆయన భోజనం చేశాడు. ఇక ఆ సందర్భంలో ఆతిథ్యం ఇచ్చేసేసింది. అర్ఘ్యపాద్యాదులు, ఒక ఆసనం కూడా ఇచ్చింది, కూర్చోండి అని అన్నది. సరే, అప్పుడు అన్నది అనమాట, కూర్చోండి అని అన్నారు. పాద్యం ఇవన్నీ తీసుకున్నది, ఇచ్చాడు, ఇచ్చింది ఏమో తీసుకున్నాడు. రావణుడు ఆమెను బలాత్కారంగా, ఇక వీడికి లోపల చూసుకోండి ఏమంటుకుంటున్నాడు, పైకి మాట్లాడుతున్న లోపల అసలు వీడి ఉద్దేశం ఏమని చూసుకున్నాడు. పైకి చెబుతున్నాడు, వాల్మీకి చెబుతున్నాడు, ఏమిని ఎట్లా లాక్కుపోవాలి అని లోపల ఆలోచిస్తున్నాడు. బలాత్కారంగా అపహరించవాలని మనస్సులో నిర్ణయం చేసేసుకున్నాడు. అయిపోయింది. బలాత్కారంగా లాక్కొని పోవాలి అని అనుకున్నాడండి వీడు. ఇక్కడ ఒక రహస్యం ఒకటి ఉంది, వీడి దగ్గర ఉన్న ఒక రహస్యం. ఎందుకు బలాత్కారం అంటే అర్థం ఏంటి? రెండు చేతులు పట్టుకుంటే బర్రెలు లాక్కొని పోవటం, అంతేగా బలాత్కారం అంటే. అది ఎందుకు అని అంటే వీడి దగ్గర వీడికో శాపం ఉంది. ఎవరు పెట్టారు శాపం? నలకొబరుడు పెట్టాడు శాపం. నీవు ఏ స్త్రీనైతే బలాత్కరించి అనుభవించుతావో నీవు వెంటనే ఆ క్షణంలో నీ తలకాయ 1000 ముక్కలు అవుతుంది అని పెట్టేశాడు శాపం. ఏ స్త్రీనైనా ఆమె ఇష్టం లేనిదే గనక నీవు గనక బలాత్కరించావా, ఆమెను కావించావా, నీ తలకాయ 1000 ముక్కలు అవుతుంది, చస్తావు నువ్వు అని అన్నాడు. శాపం పెట్టేశాడు. అది మొదలు చేసుకుని ఏం చేస్తున్నాడు? ఆ శాపం గుర్తుకొస్తుంటుంది వీడికి. ఆ శాపం గుర్తుకొస్తుంటుంది, మరి ఏం చేస్తాడు మరి? అందుకని ఏం చేస్తాడనమాట, కాజేసుకొని తీసుకొని వెళ్ళి వాళ్ళని ఏదో ఒక ఇబ్బంది పెట్టి, ఆ ఇబ్బంది పెట్టేస్తే ఎప్పటికొకప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు లొంగుతారు కదా, మారిపోతారు కదా. అది ప్లాన్ వీడిది. ఈ దుష్ట స్వభావం, రాక్షస లక్షణాలంటే ఇది అనమాట వీడి ప్లాన్. అంటే శాపం పెట్టినా కానీ వీడికి బుద్ధి రాలేదు. అయితే ఈ శాపం కొంతమందికి వరంగా మారింది. అంటే సీతాదేవికి వరంగా మారింది అని అర్థం. అది ఏమిటంటే ఆ శాపం ఉంది కాబట్టి ఈమెను ఏం చేయలేదు. తీసుకెళ్ళి ఏం చేశాడయ్యా వీడు, మనం బంగారం కనుక ఇంట్లో జాగ్రత్తగా మంచి ప్రదేశంలో పెట్టుకుంటామే, ఎక్కడో మూల వారాయం కదా, మంచి ఒక పెట్టెలో చక్కగా బంగారు వస్తువు కదా, అట్టనే బంగారు వస్తువుని తీసుకొని వెళ్ళి శుభ్రమైన పవిత్రమైనటువంటి ప్రదేశంలో పెట్టాడు. ఆయన రావణాసురుడు చేసే చేష్టల్లో పైకి ఏమో అలా కనపడుతుంది దుష్టుడి యొక్క, లోపల ఏంటో ఒక భక్తుడుగా తీసుకెళ్లి అమ్మవారిని సహస్ర స్తంభ మండపంలో కూర్చోబెట్టాడు. అదే లలితా సహస్రనామాల్లో అది. అనగా పవిత్రమైనటువంటి ఆ వస్తువుని, ఇప్పుడు పవిత్రానాంచ పవిత్రం మంగళానాంచ మంగళం అనే విధంగా వచ్చింది కదా. మనకి దైవం ఉన్నది, దేవుడు. ఏముంటాం దేవుణ్ణి ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నామా? దేవాలయం ఉంది, ఎట్ట పడితే అట్లా దేవాలయంలో ఉంటున్నదా? రఫ్గా ఉంటున్నదా? దేవుడి దగ్గర ఏమన్నా చెత్త చెదారం పోసుకొని ఈ విధంగా ఉంటున్నాయా? ఎంత శాస్త్రబద్ధంగా ఉంటున్నది, ఎంత పవిత్రంగా ఉంటున్నాము, ఇంట్లో కూడా ఎంత పవిత్రం. అట్లనే అమ్మవారిని పవిత్రమైనటువంటి చోట్ల పవిత్రంగానే పెట్టాలి, అక్కడే పెట్టేశాడు. అది సుందరకాండలో వస్తుంది.
సుందరకాండ అందుకనే అర్థం చేసుకునేవాడు, సుందరకాండ అర్థం చేసుకునేటువంటి వాడు అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం మొట్టమొదటి ఆంజనేయ స్వామి వారికి అనుగ్రహం ఉన్నది. అది అక్కడ అర్థం. పైకేమో ఈ విధంగా కనబడుతుంటుంది. మహామాయ కదా, ఎక్కడ వేయాలనో వేషం ఆ వేషం వేసేస్తుంది. మహామాయ అంటే మ్యాజిక్ మ్యాన్, మ్యూజిషియన్. ఈమె ఒక మ్యూజిషియన్, అది అసలు విషయం. చాలా మందికి తెలియదు ఈమె మ్యూజిషియన్. ఇప్పుడు అంటే రకరకాల మాయలు చేస్తుంది. మాయలేడి ఎట్ట మాయ చేసిందో ఈమె కూడా మాయ చేస్తున్నది రావణాసురుడిని. ఎందుకంటే వీడు అయిపోవాలి, వీడు ఇంకా దగ్గరలో టైం, సంవత్సరంలో అయిపోవాలి వీడు. వీడు ఎప్పుడెప్పుడా నన్ను చూసుకుంటున్నాడు. ఇప్పుడు పుట్టే 2 లక్షలు 3 లక్షల సంవత్సరాలు అయింది వీడు, అంతటి వాడు. అందువల్ల అనమాట. సరే అనేసరికి ఇప్పుడు ఈ సందర్భంలో రావణుడు ఆమెను బలాత్కారం ఈ విధంగా రకరకాలు అనుకుంటున్నాడు, సీతను అపహరించాలనుకుంటున్నాడు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అప్పుడు ఆ సందర్భంలో సీతాదేవి ఆశ్రమంలో ఆ దిక్కున అటువైపు చూడటం, ఈ దిక్కున ఇటువైపు చూడటం, ఇటు నుంచి రామలక్ష్మణులు వస్తున్నారా, అటు నుంచి రామలక్ష్మణులు వస్తున్నారా, ఏ దిక్కు నుంచి వస్తున్నారు, అటు చూడటం ఇటు చూడటం, ఇదే పనిలో ఉన్నది. ఈమె యొక్క ఆలోచన అటుంటే మనవాడి ఆలోచన ఎట్లా కాజేద్దాం ప్లాన్. ఇది ఎవరి ఆలోచన వాళ్ళు చూసుకోండి ఎట్లా ఉంది. ఇలా ఉన్నది అనమాట ఇట్లా. కాబట్టి ఇప్పుడు ఆ తర్వాత ఇక సీతను అడుగుతాడు, ఏమిటమ్మా నీ సంగతి అంతా చెప్పు, నీ కథ అంతా చెప్పు అనేటప్పటికీ ఆ సీతాదేవి ఏమిటి తన కథ అంతా చెప్పుకుంటూ వచ్చేసేసింది. ఏమిటి ఇక్కడికి రావటం, ఏది వనానికి రావటం, ఈ విశేషాలన్నీ కూడా చెబుతూ ఉన్నది. చెప్పిన తర్వాత ఇక అపహరణం, ఆ తర్వాత జటాయువు ఇక్కడి నుంచి మొదలవుతూ ఉంటుంటుంది. కాబట్టి రేపు సీతాదేవి తన యొక్క విశేషం చెప్పటం, రావణాసురుడు తన యొక్క నిజ రూపాన్ని చూపిస్తాడు. ఆ చూపించేసి తన నిజ రూపంతో, అంటే బ్రాహ్మణ వేషంతో కాదు, తన నిజ రూపంతో సీతాదేవిని అపహరించి తీసుకొని వెళ్ళటము. ఇది మనకు రేపు కథ సాగుతూ ఉంటుంది. ఈ విధంగా మనకు ఆ తర్వాత ఇక్కడ కిష్కింధాకాండ మనకు మొదలు కావాలి. కిష్కింధాకాండం మొదలైనప్పుడే మనకు కూడా ఒక రకమైన ప్రశాంతత వస్తుంది. ఎలా అంటే రాముడు ఎలా అయితే బాధపడుతున్నాడో ఆ విధంగా మనకు మనస్సులో కూడా మనకి ఈ కష్టాలతోటి కనపడుతూ ఉంటుంటాయి. కష్టాలతోటే మనకి కూడా కనపడుతున్నాడు. రాముడు ఇంత కష్టాలు పడుతున్నాడే, సీతాదేవి ఇంత కష్టాలే అని అనిపిస్తుంటుంది. ఎప్పుడైతే కిష్కింధాకాండలో ప్రవేశించిన కొద్ది సమయానికే అసలు ఆయన ప్రత్యక్షం అవుతాడు. ఎవరు అసలు ఆయన అనేటువంటి ఆయన అంటే ఆంజనేయ స్వామి వారు ప్రత్యక్షం అవుతాడు. ఆంజనేయ స్వామి ప్రత్యక్షం కాగానే రాముడు విశ్రాంతి తీసుకుంటాడు. అంటే అర్థం ఏంటి తెలిసిన, కథ మొత్తం ఆంజనేయ స్వామి మీద వెళ్ళిపోతుంది చివరికి. ఈయన మాత్రం ఒక దేవుడు మాదిరిగా అటు కూర్చుంటాడు అంతే. ఇట్లా అనమాట. అది దానికోసం మనకి ఈ వారం వల్ల పట్టచ్చు. దాన్ని చూద్దాం. కిష్కింధాకాండలో ప్రారంభంలో మీరందరికీ కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఆంజనేయ స్వామి భక్తులు, నేను ఆంజనేయ స్వామి భక్తుడినండి అని అంటే ఆయన ఏ మాటలు అన్నాడో అవి నువ్వు చెప్పాలి. ఆయన అప్పుడు ఏ మాటలు చెప్పాడో అవి నువ్వు చెప్పాలి. నాకు తెలుసండి సినిమాలు చూశానండి అంటే కుదరదు, సినిమాల్లో చూశానండి అవి ఏంటంటే కుదరదు. మొట్టమొదటగా ఆంజనేయ స్వామి వారు రామలక్ష్మణుని వర్ణిస్తాడు 13 శ్లోకాల్లో. దీనితోటి మనకు ప్రారంభం అవుతుంది. ఆ 13 శ్లోకములు మనకు గనక వస్తే, ఆ 13 శ్లోకాలు కనుక చెబితే ఇంకేం ఒక్కర్లా, ఆంజనేయ స్వామి వచ్చి ఇంట్లో కూర్చుంటాడు, బొమ్మను మనబడు. ఆయన పోవాయా నీకు, నేనేం పోనంటాడు. ఇంకంతే. ఆ 13 శ్లోకం నా 13 శ్లోకాలు నేను అప్పుడు చెప్పాను, నేను నా శ్లోకాలు నాకు అప్పచెప్పావు, ఇక నేను ఎందుకు పోతాను, నేను పోను. ఆ 13 శ్లోకాల్లో ఎవరో రామలక్ష్మణులు ఉన్నారు. అక్కడ వ్యాకరణ భాష ఉంటుంది. అక్కడ వేదాంగముల యొక్క లక్షణం అంతా దానిలో కనబడుతుంది.
దానికోసం ఎదురు చూడాలి మీరు, ఆ 13 శ్లోకాల కోసం. అట్లా అనమాట. అంతవరకు ఎదురు చూద్దాము. ఈ వారం అంతా కూడా, ఈ వారం చివరికి ఇది అయిపోతుంది. నెక్స్ట్ వీక్లో కిష్కింధకాండ తోటి ప్రారంభం అవుతుంది. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतंगमय. ओम शांति 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 शुभम भयातु.